వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ న్యూస్ డిబేట్. నేను నవీన్. తెలంగాణలో ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. ప్రధాన పార్టీలన్నీ కూడా, ఒకవైపు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలకు చెందిన కీలక నేతలందరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలను కైవసం చేసుకుంటామంటూ మెజారిటీ స్థానాల గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తా ఉంది. మరొకవైపు బీజేపీ చెప్తోంది 12 స్థానాలను కైవసం చేసుకోబోతున్నాము, 12 స్థానాల లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామంటూ చెప్తున్నారు. బీఆర్ఎస్ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో నేతల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. ఒకవైపు బీజేపీ గత 10 ఏళ్లుగా ఏం చేసిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. 10 ఏళ్లుగా తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ. ఒకవైపు విభజన హామీలను నెరవేర్చలేదు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి జాతీయ హోదా కల్పించలేదు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, అలాగే రకరకాల అంశాల విషయంలో మేడారం జాతరకు సంబంధించి జాతీయ పండుగ గుర్తించకపోవడం, అలాగే ప్రాజెక్టుల అంశం కావచ్చు, విభజన హామీలు, ఇలా పలు అంశాలకు సంబంధించి బయ్యారం ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ, ఇవన్నీ కూడా ఏమాత్రం నెరవేర్చలేదు బీజేపీ. కేవలం గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చారు. అందుకనే బీజేపీని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయద్దు, బీజేపీకి ఓటు వేస్తే చాలా అంశాలను తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంటుందంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వచ్చారు. మరొకవైపు బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మార్చాలి అంటే కనుక మీరు ఎన్డీఏకు ఓటు వేయండి, లేదు అంటే ఇండియా కూటమికి ఓటు వేయండి అంటూ నిన్న పిలుపునిచ్చిన సందర్భాన్ని అందరికీ తెలిసిందే. ఇక అమిత్ షా నిన్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో 12 స్థానాలను కైవసం చేసుకుంటామంటూ మాట్లాడారు. మరొకవైపు దేశవ్యాప్తంగా 400 స్థానాలు ఎన్డీఏ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ 400 స్థానాల్లో హైదరాబాద్ స్థానం కూడా ఉండాలంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న పిలుపునిచ్చారు. మరొకవైపు ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా బీజేపీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. బీజేపీ ఉన్నంత వరకు రిజర్వేషన్లు రద్దు అనే సమస్యే ఉండదు, రిజర్వేషన్లు కొనసాగుతాయంటూ ప్రకటించారు. మరొకవైపు మతపరమైన రిజర్వేషన్లను ఇవ్వబోము అంటూ కాంగ్రెస్ రాతపూర్వకంగా హామీ ఇవ్వగలదా అంటూ బీజేపీ ఒకవైపు ప్రశ్నించింది. ఇదంతా ఉందిలా. ఇక బీఆర్ఎస్కి సంబంధించి ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఇప్పటికే బస్ యాత్ర నిర్వహిస్తూ ఉన్నారు, రోడ్ షోలతో ముందుకు వెళ్తా ఉన్నారు. అయితే సిరిసిల్లలో చేసిన వ్యాఖ్యలకు గాను ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అప్పటికే వివరణ ఇచ్చినప్పటికీ ఎన్నికల కమిషన్ సంతృప్తికరంగా లేదని ఆ రోజే లేఖ ద్వారా వారి సమాచారాన్ని పంపించారు. మరొకసారి అలాంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇక చర్యలకు ఆదేశించిందని చెప్పాలి. 48 గంటల పాటు ప్రచారంలో పాల్గొనవద్దంటూ ఆదేశాలు ఇచ్చి నిషేధం విధించి ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్కడా బహిరంగ సమావేశాల్లో కానీ బహిరంగ సభల్లో కానీ ఎన్నికల ప్రచారంలో మరొకవైపు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలు చేయడానికి వీల్లేదంటూ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇక 3 ప్రధాన పార్టీలు కూడా ప్రచారంతో హోరెత్తిస్తా ఉన్న నేపథ్యంలో ఏమేం మాట్లాడుతున్నారు, చాలా అంశాలకు సంబంధించి ఇవాళ మార్నింగ్ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు సామ రామ్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, దూదిమెట్ల బాలరాజు గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, ఎస్ కుమార్ గారు, బీజేపీ లీడర్. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ వెల్కమ్. ముందుగా రామ్మోహన్ రెడ్డి గారు, ఎన్నికల ప్రచారంలో భాగంగా అంటే మీరు ఒక 14 స్థానాలు కైవసం చేసుకోవడం కోసం లక్ష్యంగా పెట్టుకున్నారు, బాగుంది. ఎన్డీఏ కూడా 400 స్థానాలు దేశవ్యాప్తంగా, అలాగే తెలంగాణలో 12 స్థానాలు వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. తర్వాత ఈ రిజర్వేషన్ల రద్దు అంశం గురించి కానీ రాజ్యాంగం మార్పు గురించి కానీ ఎందుకని కాంగ్రెస్ పార్టీ పదే మాట్లాడుతూ ఉంది? బీజేపీ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఎందుకనేది? అంటే క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం వేరు, వాళ్ళు చేసేటటువంటి పనులు వేరు కదా. ఎలక్షన్లు వచ్చినప్పుడు వారి యొక్క అజెండా, వారి యొక్క మోటివ్ అనేటటువంటి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కూడా జరుగుతున్నటువంటిది రాజ్యాంగం ముసుగులో జరుగుతున్నటువంటిది ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కోతలైనా, లేకపోతే వారి యొక్క నేతలు మాట్లాడుతున్నటువంటి మాటలైనా, వాళ్ళు రాస్తున్నటువంటి ఆర్టికల్స్ అయినా, లేకపోతే ఇంకేదైనా, నిన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మరి ఇది ఒక్కసారి 2000 సంవత్సరంలోనే అఫీషియల్ గెజెట్ విడుదల చేసినటువంటి సంగతి, రాజ్యాంగాన్ని మార్చుతాం అనేటటువంటి దాన్ని ఆ రోజు వీళ్ళు చేసినటువంటి ప్రయత్నము, ఆ రోజు ఫుల్ హౌస్ మెజారిటీ అంటే వాళ్ళకి ఆ బలం లేకపోవడంతో, తర్వాత కాంగ్రెస్ పార్టీ రావడంతో ఆగిపోయినటువంటిది. ఈరోజు మొత్తం బలం పుంజుకుంటే తప్ప మార్చేటటువంటి ఆలోచన మనకు సాధ్యం కాదు. కాబట్టి ఈరోజు మొత్తం బలం మనకు కావాలనే 400 సీట్లు వీళ్ళు అడిగేటటువంటి యొక్క దురాశ ఏదైతే ఉందో దాన్ని ప్రజల ముందు పెట్టాలన్నా వద్దా? ఇప్పుడు మేము మాట్లాడేటటువంటి కాదు, రిజర్వేషన్ల అభివృద్ధిని తీసుకొస్తాయని చెప్పి ఎప్పుడు మాట్లాడారండి? మొన్న 2018లో. మీరు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు? స్పీకర్ సుమిత్రా మహాజన్, వీళ్ళ పార్టీ. తర్వాత బిబేక్ డెబ్రాయ్, ఈయన ఎవరు?
చైర్మన్ ఫర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్. పోయిన సంవత్సరం రాస్తాడు ఆర్టికల్. ఇది సమయం కొత్త రాజ్యాంగాన్ని పెట్టుకోవాల్సినటువంటిది, అంటే కొత్త రాజ్యాంగాన్ని మనం అందరము తెచ్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి. వీళ్ళే కాదు, ఇట్లా కోకొల్లలు ఇక చెప్పుకుంటే పోతే రిఫరెన్సెస్ మొత్తం మేము కేవలం పత్రికలలో వచ్చింది మాత్రమే కాదు, పార్లమెంట్లలో వీళ్ళు మాట్లాడినటువంటి రికార్డుల కాడికించి నిన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు బయట పెట్టడం జరిగింది. అంతేకాదు రాజ్యసభలో 2018 నుంచి 2022 వరకు ఇండియన్ సర్వీసెస్లలో ఉంటున్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్లలో కూడా ఏదైతే ఓబీసీలకు 27%, లేకపోతే ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5% రిజర్వేషన్స్ ఉన్నాయో, ఎంతమంది అపాయింట్ అయ్యారు పలానా వాటికి సంబంధించినటువంటి అన్న కేటగారికల్గా క్వశ్చన్ వేసినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచి వచ్చినటువంటి సమాచారంలో భాగంగానే వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు రాకపోగా సగంబడ ఉంటున్నటువంటి వాస్తవిక పరిస్థితి. సో రిజర్వేషన్స్ కి మేము వ్యతిరేకం కాదు అని మాత్రమే మాట్లాడుతారు, కానీ రిజర్వేషన్స్ కోసం కావాలని రోడ్ ఎక్కినటువంటి చరిత్ర ఒకటి చూపెట్టమన్నారు అని మేము అడిగినాం. మండల్ కమిషన్ అని చెప్పి ఆ రోజు బీపీ మండల్ కమిషన్ కి సంబంధించినటువంటి దాంట్లో కూడా మరి రిజర్వేషన్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తాం అనేటటువంటి అంశం వచ్చినవి కూడా మీరు మద్దతుని ఉపసంహరించుకొని కమండలం అని చెప్పి దాని దారిమళ్లించి రాజకీయాలు చేసినటువంటిది, పెద్ద ఎత్తున నిరసనలు చేసినటువంటిది. పలానప్పుడు మొన్న 2008లో కూడా ఓబీసీలకు సంబంధించినటువంటి ఏది నేషనల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లలో రిజర్వేషన్స్ కి సంబంధించింది ఉంటే రోడ్లు ఎక్కినటువంటిది మళ్ళీ ఇదే బీజేపీ లేకపోతే ఆర్ఎస్ఎస్ అండ్ ఏబీవీపీలే కదా. ఏ రోజైనా రిజర్వేషన్స్ కి మద్దతుగా మీరు పోయినటువంటిది ఉందా? అసలు రిజర్వేషన్స్ నే తీసేయాలి. గత ఏది వీళ్ళ యొక్క సిద్ధాంతంగానే 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యాంగం ఏంటిది అని అంటే భారత రాజ్యాంగాన్ని మేము నమ్మము అనేటటువంటిది వాళ్ళు అన్ని పుస్తకాలలో వాళ్ళు సొంతంగా రాసుకున్నటువంటిది. ఎవరు వాళ్ళు మత పెద్దలు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, బీజేపీ ఉన్నంత వరకు నోటి వరకు కాదు కదా, నీ చేతలు ఏమైతున్నాయి అని అంటున్నా. ముస్లింలది ఏదో పుంజుకొని కాంగ్రెస్ పార్టీ ఇంకొకరికో పెడుతుంది అనేటటువంటిది తప్పుడు సమాచారం మా మేనిఫెస్టోలో ఉందనేటటువంటి ఒక పచ్చి అబద్ధం ప్రధానమంత్రి ఎట్లా చెప్తాడు? దాని మీద మేము ఫిర్యాదు చేసినాం. ఇప్పుడు నినాక మొన్న మాకు నోటీసులు వచ్చినాయి, అవునా? నోటీసులు ఎవరెవరికి వచ్చినాయండి? గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులకు కూడా వచ్చినాయి. దేని మీద వచ్చినాయి? ఎవడో ఏదో వీడియోనంట, దానికి సంబంధించిన డాక్టర్డ్ వీడియో తయారు చేసిందంట, దానికి సంబంధించి ముఖ్యమంత్రికి నోటీసులు వస్తాయండి. ఇప్పుడు మోడీ గారి పేరు మీదనే పలానా ఆయననే మోడీ గారి పేరు మీద ఒక అకౌంట్ క్రియేట్ చేసేసి నలుగురు కాడ పైసలు తీసుకుంటూ అనుకుందాం. చక్కగా మోడీ గారికి నోటీసులు ఇస్తావా? లేకపోతే ఆ ఫోన్ ఏ ఫోన్లకి ఎడిట్ అయ్యింది అనేటటువంటి టెక్నాలజీ చట్టం చెప్తుంది గది కదా. ఏ యూఆర్ఎల్ కించి పోస్ట్ అయింది, ఆ యూఆర్ఎల్ నుంచి వచ్చినటువంటి ఐపీ అడ్రస్ కనుక్కొని ఐపీ అడ్రస్ తోటి వాడు పెట్టినోడి యొక్క అడ్రస్ వస్తుంది. అట్లా ఎవరైనా పట్టుకుంటారు, ఇది చట్టం. కానీ ఎవడో దాంట్లో వచ్చేటటువంటిది వేరేవాడని తెలిసినప్పటికీ నువ్వు కావాలని వచ్చి ముఖ్యమంత్రి గారికి నోటీసులు ఇచ్చినావనంటే మీ దుర్బుద్ధి, ఆయన మీ యొక్క కుట్రలను బహిర్గతం చేస్తుండు కాబట్టే కదా. నేను అనేటటువంటి దాంట్లో మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ముఖ్యమంత్రి గారికి నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం దేనికోసం వచ్చిందనంటే వీళ్ళు చేసేటటువంటి కుట్రలు నేను ముందే బయట పెడుతున్నాడు. రేపొద్దున బీజేపీ 400 సీట్లు ఎందుకు అడుగుతుంది అని అంటే రాజ్యాంగాన్ని మార్చేద్దాం అనుకుంటుంది, రేషన్లను కోచేద్దాం అనుకుంటుంది. ఎందుకు మార్పు రావద్దా అని వాట్సాప్లలో ఫార్వర్డ్లు చేసుకుంటా ఉంటారు. ఎందుకు ఫ్రీ బీసీ ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు వాట్సాప్లలో ఫార్వర్డ్ చేసుకుంటారు. మరి మేము కూడా కదే అన్నాం, నిజంగా ఓబీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి మేలు చేసేటటువంటి గుణమే మీకుంటే ఒక్క రేషన్ కార్డు 10 ఏళ్ల సంది ఎందుకు పెంచలేవు? లేకపోతే ₹1 పెన్షన్లు ఎందుకు పెంచలేవు? లేకపోతే ఈరోజు ఇంత నిరుద్యోగం పేటరైపోయింది. నువ్వు వచ్చేటప్పుడు ఏమన్నావు? సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి మాట్లాడినావు. కటిక పేదరికంలోకి 23 కోట్ల మంది ఎందుకోసం పోయినరు? ఇవన్నిటికీ జవాబులు మీరు చెప్పాలి కదా. ఏ లాభంతో ఓబీసీలకి ఈరోజు మేలైంది అంతెందుకు నేను ఒకటి అంటున్నాను నవీన్ గారు, ఇది ముఖ్యమైనటువంటిది. ప్రధానమంత్రి గారు 12 సంవత్సరాలు చేసినటువంటి ముఖ్యమంత్రి చేసినటువంటి ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ యూనివర్సిటీలో ఎస్సీలకు రిజర్వేషన్ ఎందుకు ఇంప్లిమెంటేషన్ అవుతలేదు? ఈ రోజు నేషనల్ ఫెలోషిప్ అనేటటువంటిది ఎస్సీలకి రోజు ఎందుకు అందుకొని ద్రాక్షలకు మారిపోయింది? ఒక్కొక్కటిగా కత్తిరించుకుంటా వ్యవస్థలను మొత్తము ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలలో 30 లక్షల కొలువులు ఖాళీలు పడున్నాయనంటే ఇవి ఎవరికి నష్టం చేకూరుస్తున్నాయి? ఎవరికైతే ఇదంతా నష్టము అనంటే దాన్ని చాలా టాక్ట్ఫుల్ గా స్లోగా కట్ చేసుకుంటా వస్తున్నారు. రేపొద్దున
సగం కట్ చేసుకుంటే ఎవరు అడిగినటువంటి సో పాపం ఇప్పుడు 400 స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి ఒకవేళ వస్తే ఇదంతా జరుగుతుందని మీరు చెప్తున్నారు. కానీ దాని ద్వారా లబ్ధి పొందే వారందరూ ఓటు వేయరు కదా, మరి అప్పుడు ఆ లక్ష్యం ఎలా నెరవేరుతుంది, ఇదంతా ఎలా జరుగుతుంది? జరగకుండా ఉండాలనేనా కాంగ్రెస్ ఈ కొత్త ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చి? కొత్త ప్రచారం కాదు, ఉన్న ప్రచారాన్ని తెర మీదకి తీసుకొని వచ్చినాము. ఉన్నదే ప్రజల్లో చైతన్యం తీసుకొని వస్తున్నాం కదా, ఇది కొత్త ప్రచారం ఏముంది? సరే కుమార్ గారు ఏం చెప్తారంటే రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కాంగ్రెస్ చాలా బలంగా ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది. మీరేమో సొంతంగా 370 సీట్లు గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. 400 స్థానాల్లోనేమో ఎన్డీఏ గెలవాలని ఇక్కడ 12 స్థానాల్లో లక్ష్యంగా పెట్టుకున్నారు తెలంగాణలో. కానీ ఈ రిజర్వేషన్ల అంశం కానీ రాజ్యాంగ మార్పు లాంటి విషయాల్లో తీసుకొస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్తారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయండి పార్లమెంట్లో? కొత్తగా మేము 400 సీట్లు, మేము ఆల్రెడీ 400 సీట్లు ఉన్నాము. మీరు ఎవరైతే వీళ్ళు 400 సీట్లు ఆలోచన అదే, మేము 400 సీట్లు ఉన్నాం కాబట్టి 400 సీట్లు కావాలని మేము కొట్లాడుతున్నాము. మీరు 500 సీట్లను కొట్లాడండి, ఎవరు వద్దంటున్నారు? మేము 400 సీట్లు ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నాయి, 303 మేము సొంతగా ఉన్నాము. మా ఎన్డీఏ పార్టీలు 36 మంది ఉన్నారు. ఇంకా సంబంధించిన సపోర్ట్ చేసిన వాళ్ళు దాదాపు 400 పైచలకు మాకు ఆల్రెడీ మేము బలంగా ఉన్నాం. ఇప్పుడు ఇంకా మాకు 400 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు మీరు ఒక మెరిట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు, నెక్స్ట్ చేసినప్పుడు ఇంకో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని ప్రయత్నం చేస్తారు కదా. ఆ ప్రయత్నాన్ని కూడా మీరు దీనికి లింక్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ నవీన్ గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మొత్తం ఈ 303 సీట్లు ఎట్లా వచ్చినాయండి? ఎస్సీలు సీట్లు ఓట్లు అయిపోతే వచ్చినాయా? ఎస్టీ లేకపోతే వచ్చినాయా? మీకు 44 సీట్లు ఎందుకు వచ్చినాయి? మీరు ఆలోచించుకోవాలా. ఎందుకు వచ్చినాయి అంటే మీరు ఎస్సీ ఎస్టీలకు దూరం అయ్యారు. ఎస్సీ ఎస్టీలు దూరం అయ్యారు కాబట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీల ఓట్లు మీకు రావాలి అనుకుంటే ఇది ఒక అంశాన్ని, సెంటిమెంట్ అంశాన్ని తీసుకపోతే మనం లబ్ధి చేకూర్చవచ్చు అనే ఆలోచనతో ఉన్నాయి. 444 సీట్ల నుంచి మేము 44 ఎట్టబడిపోయానండి. అది మీరు రివ్యూ చేసుకోండి. మేము గెలిచిన సీట్లను మేము పెరుగుతూ ఉంటే మీకు ఇది అవుతున్నది అది అవుతున్నది ఊహించి ప్రజలలో కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడం వీళ్ళు చెప్తున్నారు. నిన్నటి నుండి చెప్తున్నారు 2000కు సంబంధించి మొత్తం కమిషన్ ఎందుకు వేసారు దాన్ని చూడాల్సిన అవసరం ఉన్నది కదా. కమిషన్ ఎందుకు వేశారంటే 1950లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినట్టు రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకున్న తర్వాత 50 సంవత్సరాలు అయింది 2000 నాటికి. ఈ 50 సంవత్సరాలు అయిన తర్వాత ఈ 50 ఏళ్లలో మనము రాజ్యాంగాన్ని మనం ఏ మేరకు ఇంప్లిమెంట్ చేసి మన దేశం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఎక్కడికి వచ్చిన తర్వాత మనం ఏ రకంగా రివ్యూ ఉన్నదో, ఫండమెంటల్ రైట్స్ కానీ ఇతర రైట్స్ కానీ మనం ఏమైనా చేయొచ్చా, ఇంటర్ స్టేట్ రిలేషన్స్ కానీ సెంట్రల్కి సంబంధించిన స్టేట్కి సంబంధించిన రిలేషన్స్ కానీ ప్రివిలేజెస్ కానీ మనం ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనే ఆలోచన విధానంతో ఒక కమిటీ చేసినమాట వాస్తవం. ఆ కమిటీ చేసి 2002లో రిపోర్ట్ సబ్మిట్ కూడా చేసింది, 3 వాల్యూమ్లో చేసింది. 3 వాల్యూమ్లో సంబంధించి చేసి పాస్ చేసింది. అది ఎప్పుడు కూడా అది రివ్యూ కమిటీ తప్ప దానికి సంబంధించి ఏదో చేసిన అయితే ఇదొకటి మీరు అనుకుంటే ఆ కమిటీ ఏదో విలువ భారతీయ జనతా పార్టీ ప్రధాన వాళ్ళు చేసినది కాదు. పార్లమెంట్లో చర్చ పెట్టి పార్లమెంట్లో ఆమోదం మీద తర్వాత వచ్చిన కమిషన్ అది. ఆ కమిషన్కు సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ 50 ఏళ్లలో మన రాజ్యాంగాన్ని మనం ఏ రకంగా ఎంతవరకు మనం అమలు చేసుకున్నాము, ఈ ల్యాప్సెస్ ఎక్కడ ఉన్నాయి. అంత 54 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ వేయలేదు కదా ఈ దేశాన్ని. 54 ఏళ్ళు చేసినప్పుడు ఇంకా ఎందుకు బీదలుగా ఉన్నారు, ఇంకా గూడు ఎందుకు లేకుండా, ఈ 50 ఏళ్లలో వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పని వాళ్ళు మాట్లాడిన మాట దానికి చేసింది. అయితే దాన్ని వీళ్ళు దాన్ని చాలా క్లారిటీ ఉంది. ఇప్పుడు మోహన్ భగవత్ గారు ఏదో మాట్లాడారు, మీరు వీడియో కూడా మీకు చూపిస్తారు. మోహన్ భగవత్ గారు ఏమన్నారు, ఈ దేశంలో ఉన్న పౌరులు ఎవరు కూడా చివరి రాజ్యాంగానికి సంబంధించిన ఆ ఫలాలు చివరి అందే వరకు ఈ రాజ్యాంగం కొనసాగుతుందని చెప్పారు, రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని చెప్పిన మాట వాస్తవం. అయితే వీళ్ళు చూపిస్తున్నట్టుగా అనంత కుమార్ హెగ్డేనో లేకపోతే ఇంకా ఈ 140 కోట్ల మందిలో అక్కడక్కడే జరుగుతాయి. మరి నిన్న మీరు ఒక బీఆర్ఎస్ నేతను ఎట్లా అరెస్ట్ చేసినారు? బీఆర్ఎస్ నేతను మీరు ఇదే సోషల్ మీడియాకి సంబంధించి అరెస్ట్ చేసింది కదా. మీకు నీతి మార్పులు చేశారు కదా. అమిత్ షా ఎట్లా మార్పింగ్ చేశారు? ఇప్పుడు నేను క్రిషాంకర్ ఇప్పుడు చూశాను, నేను వస్తూ పేపర్ అతను కూడా ఎట్లా అరెస్ట్ చేసినారు? మీ సబ్జెక్టు సంబంధించిన ఆయన మార్పింగ్ చేసిన ఆరోపణ మీరేమో చట్టుపోలు అరెస్ట్ చేయొచ్చు. మేము ఒక నోటు వివరణ అడిగితే దానికి ఒక రిటర్న్ ఇవ్వచ్చు. దానికి చేసే ముఖ్యమంత్రి ఈ పౌరులా కాదా ఈ దేశం? మీరు మార్పింగ్ అమిత్ షా ఏ ఫోన్ నుంచి ఎడిట్ అయింది, మనం మాట్లాడుకున్నాం, మీరు మాట్లాడండి. మనము ఒకసారి చేసిన తర్వాత ఒక నోటీసు మనం జరిగే ప్రక్రియలో మనం అందరం కూడా సహకరించాలి. మీరు సహకరించాలి, దానికి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన లేకపోతే మంత్రులు అయినంత మాత్రాన ఇవన్నీ కూడా జరిగే అవకాశం మనకు లేదు.
ప్రధానమంత్రికి ఎందుకు ఇస్తలేరు నోటీసులు? ఇవ్వండి. ప్రధానమంత్రికి ఈసీ మీద పంపించారు, ఢిల్లీ పోలీసుల మీద కాబట్టనా? ఢిల్లీ సంబంధించిన శాఖలు వాళ్ళ దగ్గర ఉంటది. హోమ్ మినిస్టర్ సంబంధించిన ఇప్పుడు ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి పేజ్ వాళ్ళు చూస్తారా, లేకపోతే బయట జిల్లా కలెక్టర్ చూస్తాడా, జిల్లా ఎస్పీ చూస్తారా? తప్పకుండా ఆయన వింగ్ ఆయనకు ఉంటుంది, ఆయన చూస్తాడు. హోమ్ మినిస్టర్ వింగ్ ఉన్నది, ఆయన చూస్తున్నాడు. దాన్ని కూడా తప్పిపట్టి మీరు ఏదైనా ఉండేది. ఈ రోజు ఎస్సీ ఎస్టీలో ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి, ఎందుకంటే వాతావరణం లేదు కాబట్టి ఆ ఓట్ల వాళ్ళందరూ కూడా దూరమైనారు. దళితులు గిరిజనులు అంతా దూరం అయ్యారు కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీకి దగ్గర అయ్యారు. దీన్ని ఎట్లయినా దూరం చేయాలంటే ఇది ఒకటి సెంటిమెంట్ బాగుంటుందని చెప్పి దాన్ని రగిల్చే ప్రయత్నం చేశారు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కట్టుబడి ఉన్నది. లేదు ఇంకా చర్చలు పెడగానే ఇద్దాం. ఏమేమైంది? ఓబీసీలకు ఏం చేశారు భారతీయ జనతా పార్టీ? ఎస్సీలకు ఏం చేసింది? మీ చరిత్రలో మొత్తం పార్లమెంట్ చరిత్రలు ఉన్నాయి. 27 మందికి మంత్రులు ఓబీసీలకు ఇచ్చినాము, 12 మంది ఎస్సీలకు ఇచ్చినారు, 6 గవర్నర్లు చేశారు. మహిళలకు బీజేపీ మతపరమైన రిజర్వేషన్లకు సంబంధించి ఇవ్వబోమని మీరు రాతపూర్వకంగా ఇచ్చే దమ్ముందా కాంగ్రెస్? వారు మాట్లాడుతూ మతపరంగా అసలు రిజర్వేషన్సే లేవు. నిన్న మా ముఖ్యమంత్రి గారు స్పష్టత కూడా ఇచ్చారు, మతపరంగా అసలు రిజర్వేషన్సే లేవు. బీసీఈ కింద రిజర్వేషన్స్ ఉన్నాయి, బ్యాక్వర్డ్ క్లాస్ల కింద ఏవైతే సర్వేలు జరిగినా దాని మీదకించే ఉన్నాయి. అదే గుజరాత్లో కూడా ఉన్నాయి కదా. మైనారిటీలు 70% మంది కవర్ అవుతారు అని చెప్పి 2 సంవత్సరాల ముంగట మోడీ గారు ఒక ఏమంటారు ఇంటర్వ్యూలో కూర్చొని గప్పాలు కూడా కొట్టిండు కదా. మరి ఎందుకో మతపరమైన ఒక నిమిషం మతపరమైనటువంటి ఒక పద్ధతిగా మా డిబేట్ తెలంగాణనే కదా, తెలంగాణ వ్యక్తిగతంగా గొప్పలకు పోయారని చెప్తున్నారు. చెప్పండి. ఇప్పుడు మేము ఒకటి అంటున్నాం, నీ గుజరాత్ లో మైనారిటీలకు తీసేసినావా అది చెప్పు, ఫస్ట్ చెప్పు. లైవ్ లో కోర్ట్ ఆఫ్ ఇండియా మైనారిటీలకు తీసేసేసి రాష్ట్రంలో ఉన్న జనరల్ ఉన్న రెడ్లకు కూడా రిజర్వేషన్ కల్పించడం, జనరల్ ఉన్న బ్రాహ్మణ అది నువ్వు చూసుకుని మాట్లాడితే భర్త కట్ట తీసుకొని కొడితే బే ఆఫ్ బెంగాల్ పట్టారీళ్ళు సేమ్ మాట. ముస్లిం మీద పీకే చేస్తాం, బీసీలకు ఇస్తామంటే బీసీలు ఏమన్నా తెలుసా? మేము ఎక్క తినేటోళ్ళ లెక్క గిట్ట కనిపిస్తున్నామా? ఒక నోటి కార్డు బుక్క మేము అడుగుతలేము. రాజ్యాంగంలో ఈరోజు జనాభా ప్రాతిపదికన మాకు రావాల్సినటువంటి హక్కు మాకు కావాలని చెప్పి అని అడుగుతున్నాము. ఇంకొకటి, మతపరంగా ఎవరైతే రిజర్వేషన్లను మాట్లాడుతున్నటువంటి బీజేపీ ఈరోజు జేడీఎస్ వాళ్ళతోటే ఉంది, ఎవరైతే తీసుకొని వచ్చారో వాళ్ళతోటి ఉంది. మీ సంఖ్యలో పెట్టుకొని మమ్మల్ని అంటే ఎట్లా? మేము అందరినీ కూడా ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో ఈ దేశంలో వెనుకబడి ఉంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ కల్పించాల్సిందే అని అంటున్నాం. ఇంకోటి కూడా చెప్తున్నా, ఈబీసీ అని మాట్లాడుతున్నారు. ఈబీసీ 2014 మా మేనిఫెస్టోలో భాగం, అది ఓపెన్ ఇట్ అండ్ కైండ్లీ క్రాస్ చెక్ ఇట్. మా మేనిఫెస్టోలో భాగం అది. సరే, ఇంకొక అంశం గురించి మాట్లాడదాం. బాలరాజు గారు, ఏంటి మొత్తంగా ప్రధానమంత్రి గారు మేనిఫెస్టోలో లేనటువంటి అంశం ఉన్నట్టు ఆయనకైనా ఊహించుకొని అబద్ధాలు ఎట్లా మాట్లాడతారు? ఈ దేశ ప్రధాని మా మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ నరేంద్ర మోడీ అదే ఆలోచిస్తారు. మరి 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఏం చేస్తున్నది అని చెప్పి ఆ అంశం గురించి మాట్లాడదాం. తెలంగాణకు 10 ఏళ్ల కాలంలో ఏం చేసిందనే అంశం గురించి కూడా ఎన్ని సంవత్సరాలు అయిందని చెప్పి 2017 ఇస్తాడు. ఏమని క్యాష్ బేస్డ్ రిజర్వేషన్ షుడ్ ఎండ్ ఎట్ సమ్ పాయింట్ సేస్ ఆర్ఎస్ఎస్ లీడర్ మన్మోహన్ వైద్య. అంతేందుకు ఇప్పుడు హెగ్డే గురించి మాట్లాడిండు కదా, రాజ్యాంగాన్ని మార్చడానికే వచ్చాం. ఎవరైనా కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే. మరి నేను ఎందుకో పార్టీలకి బహిష్కరించలేదు. క్షమాపణ చెప్పిండు. కాదు, క్షమాపణ చెప్పిండు. క్షమాపణ పార్టీల నుంచి మీ సిద్ధాంతమే కాదు కదా, పార్టీలకి ఎందుకు బహిష్కరించలేదు? తర్వాత ఇంకోటి చూపించిన ఎకనామికల్ అడ్వైజరీ చైర్మన్ ఆయన మేము రాజ్యాంగాన్ని మార్చనీకని అని చెప్పి పెద్ద ఆర్టికల్ రాసిండు. మరి ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోవాలి? రాజ్యాంగాన్ని మార్చదనే విషయంలో మీరు ఏదో ఒక పాయింట్ లో ఎవరో ఒకరు అన్ని సందర్భాలలో చెప్తూనే ఉన్నారు, మేము రాజ్యాంగాన్ని మార్చనీకనే ఈసారి
2/3 మెజార్టీ మాకు కావాలి, రిజర్వేషన్లు పోనీకని మాకు 2/3 మెజార్టీలు మాకు కావాలి అనేటటువంటి ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఆ ప్రజల చేతమని మేము తీసుకొని వస్తా ఉన్నాం. రాజ్యాంగం ఇక్కడ మాట్లాడాను, మీరు ఒకసారి గమనించాల్సిన 2047 కల్లా ఈ దేశము 100 సంవత్సరాల స్వాతంత్రం జరగబోతున్నది కాబట్టి మీరు చెప్పినప్పుడు లేదు రెడ్డి గారు, మీరు చెప్పినప్పుడు నేను మాట్లాడుతున్నా, నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడకండి. నేను తప్పకుండా మాట్లాడుతున్నప్పుడే మీరు మాట్లాడుతున్నారు. 2022 కల్లా 75 సంవత్సరాల స్వతంత్ర మీకు అంత ఉంటే మీరు చెప్పండి. మీరు 6 గ్యారెంటీలు పక్కన పడేసి ప్రధానమంత్రి మాట ఇచ్చారు రిజర్వేషన్లకు సంబంధించి. నిన్న కూడా సభలో మాట్లాడుతూ వచ్చారు కదా, క్లారిటీ ఇచ్చారు కదా, రిజర్వేషన్లు ఉంటాయి బీజేపీ ఉన్నంత వరకు చెప్పారు కదా. ప్రభుత్వ రంగ సంస్థలు బలోపేతం అవుతాయి అని అన్నాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు వస్తాయి అని అన్నాడు. డాలర్ తోటి రూపాయి మజబూత్ అవుతుంది. అధికారంలోకి రాగానే ఫస్ట్ తీసుకోబోయే నేను ఇంకోటి కూడా చెప్తున్నా, 2019లో మహిళలకు సంబంధించినటువంటి ఇన్హెరిటెన్స్ సంబంధించినటువంటి బంగారం లెక్కలు అడిగిన బీజేపీ ఇది తప్పించుకోనికే కాంగ్రెస్ పార్టీ మీద వైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి మీద ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకుంది. 48 గంటల పాటు ప్రచారం చేయొద్దంటూ నిషేధం విధించింది. ఎందుకు దీన్ని కూడా ఖండిస్తున్నారు అంటే వాడిన భాష గురించి ఎన్నికల సంఘం చాలా సీరియస్ అయిందనే విషయం, అది కూడా గతంలో ఒకసారి జరిగింది కాబట్టి వివరణ ఇచ్చినప్పటికీ సంతృప్తికరంగా లేదు కాబట్టి మరొక్కసారి అదే వ్యాఖ్యలు చేశారు. అందుకనే వాళ్ళ చర్యలు తీసుకున్నారు. ఎందుకని మీరు దీన్ని కూడా ఖండిస్తున్నారు? ముందుగా నవీన్ గారు, మీకు అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకి, యజమాన్యానికి, అదేవిధంగా ప్యానల్ లో కూర్చున్న పెద్దలు సామా రామ్మోహన్ రెడ్డి గారికి, కుమార్ గారికి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, వారికి నమస్కారం. నవీన్ గారు, ఇలా కేసీఆర్ గారు ఒకవైపు ఉమ్మడి 5 జిల్లాల్లో బస్సు యాత్ర చేసిన తర్వాతకి, అదేవిధంగా పోరుబాట పేరుతోటి రైతాంగానికి భరోసా ఇచ్చిన సందర్భంలో సిరిసిల్లలో చేసినటువంటి మాటల్ని, సిరిసిల్లలో చేసిన వ్యాఖ్యలు, అప్పటికి ఎలక్షన్స్ ఇంకా ప్రచారం గానీ నామినేషన్స్ గానీ ఏమీ జరగలేదు. ఆ రైతాంగానికి భరోసా ఇవ్వడం కోసం సార్ ఎలక్షన్ కోడ్ సంబంధించి అప్పుడు ఉన్నప్పటికీ ఎలక్షన్ ప్రచార పర్వం గానీ, ఎలక్షన్ నామినేషన్లు గానీ, ఎలక్షన్ నోటిఫికేషన్ కోడ్ మాత్రం వచ్చింది కానీ ఇంకా ఎప్పుడు ఏ తేదీలో నామినేషన్ వెళ్ళినటువంటి ఇంకా షెడ్యూల్ విడుదలైంది, నోటిఫికేషన్ విడుదల కాలేదు. నేను ఏమంటున్నంటే ఇలా కేసీఆర్ గారు ఆ రోజు మాట్లాడిన సందర్భం ఏందో ఒకసారి గుర్తు చేస్తాను ఏబిఎన్ టీవీ ద్వారా. ఆ రోజు కేసీఆర్ గారు ఏం మాట్లాడారంటే, ఒక మంత్రి ఏమో రైతు భరోసా నిధులు ఇవ్వమంటే, రైతు బంధు ఇవ్వమంటే చెప్పుతో కొట్టమని చెప్తారు. ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు బతుకమ్మ చీరల సంబంధించి ఎవ్రీ ఇయర్ సుమారు 400-500 కోట్ల రూపాయల ఆర్డర్లు, నెలకు ఒక 20,000 రూపాయలు సంపాదించుకునే విధంగా చేనేత కార్మికులను ఆదుకోవడం కోసం ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం గొప్ప మనసుతోటి, ఎందుకంటే ఆ రోజు సిరిసిల్ల కాదు అది ఉరిసిల్లగా మారిన సందర్భం, చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరుగుతున్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చేనేత కార్మికులకు ఏదైనా ఆదుకోవాలనే ఆలోచనతోటి బతుకమ్మ చీరలు అనే పథకాన్ని తీసుకొచ్చి తెలంగాణ కోటి మహిళలకు బతుకమ్మ చీరలు అందించడం కోసం, అదేవిధంగా సిరిసిల్లలో ఉన్నటువంటి అనేక మంది చేనేత కార్మికుల యొక్క జీవితాలు వెలుగు నింపడం కోసం తీసుకొచ్చినటువంటి ఏదైతే చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల ఆర్డర్ కావచ్చు, స్కూల్ సంబంధించిన యూనిఫామ్ల ఆర్డర్లు కావచ్చు, ఇవి ఇచ్చిన సందర్భం. ఆ విధంగా నెలకు వాళ్ళకు 20,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. కానీ మొన్న కేటీఆర్ గారికి సిరిసిల్లాలో చేనేత కార్మికులందరూ అండగా ఉండి వారు ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమానికి మద్దతుగా బీఆర్ఎస్ ని గెలిపించడం తోటి కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాట్లాడిన మాట ఏందండి, చేనేత కార్మికులు మీరు బతుకమ్మ ఆర్డర్ కావాలనుకుంటారు కదా, మాకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేరు కదా, మీరు పాపడాలు అమ్ముకోరి నిరోధులు అమ్ముకోరని మాట్లాడిరండి. ఈ అంశం మీద స్పందించింది కేసీఆర్ గారు. ఒక అభ్యర్థిగా పోటీ చేసి ఒక ఎక్కడ ఆ రికార్డ్ లేదు అసలు మాట్లాడింది. మీరు కావాలనే ఇదొకటి క్రియేట్ చేశారనేది కాంగ్రెస్ చెప్తా ఉంది మొదటి నుంచి. సార్ ఇప్పుడు నవీన్ గారు, ఇప్పుడు వారు చేస్తేనేమో రికార్డ్ లేదు, అది ఎక్కడ మాట్లాడలేదు. ప్లీజ్ నన్ను మాట్లాడండి, ప్లీజ్ మాట్లాడిన తర్వాత మీరు ఇంటరప్ట్ కానీ నేను సమాధానం చెప్తాను. నేను ఏమంటే కేకే మహేందర్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు సోషల్ మీడియాలో వచ్చినవి, పేపర్లు వచ్చినవి, అన్ని ప్రధాన శీర్షికలలో మీడియాలో కూడా వచ్చినవి. నేనేమో కొత్తగా మేము పుట్టించింది కాదు. ఇప్పుడు 2 అంశాలు, ఆ రోజు మాట్లాడిన మాటలకు వివరణగా మా పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆవేదనతోటి, ఒకవైపు రైతాంగం బాధల ఆవేదనతోటి, ఒకవైపు సిరిసిల్లాలో చేనేత కార్మికుల బాధల ఆవేదనతో మాట్లాడిన మాటల్ని ఎప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలైనప్పటికీ నోటిఫికేషన్ ఇంకా రాలేదు, ఎప్పుడు నామినేషన్ వేయాలని కూడా రాకముందు దాని మాటల్ని కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కి ఇస్తుంది. ఎలక్షన్ కమిషన్ మా నాయకుడి మీద
నిషేధం విధిస్తుంది. ఇలా నేను అంటా ఉన్నా సార్, ఇలా మతాల మీద కులాల మీద భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడుతా ఉంది. మోదీ నుంచి ప్రధానమంత్రి నుంచి కింది స్థాయి వరకు ఉన్నటువంటి కేంద్ర మంత్రుల వరకు ఏం మాట్లాడుతా ఉన్నారో వాళ్ళ మీద నిషేధం ఉండాలని ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇవాళ ముఖ్యమంత్రిగా కంప్లైంట్ చేశారా మీరు? సార్ నన్ను మాట్లాడండి సార్. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ గారిని పట్టుకొని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుని పట్టుకొని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని పట్టుకొని వయసు చూడకుండా 70 సంవత్సరాల వయసు 40 సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని చూడకుండా ఏమని మాట్లాడతారండి? పెరుగులు మెరకేసుకుని మాట్లాడతారా? షెడ్యూల్ ఊడగొడతామని చెప్పేసి మాట్లాడతారా? పండబెట్టి తొక్కుతామని మాట్లాడతారా? ఈ మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డిని ఏం చేయాలి? ఈసీ ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి? నిషేధించాలి. టోటల్ గా ముఖ్యమంత్రిని టోటల్ నిషేధించాలి ప్రచారం. కానీ అది జరగట్లేదు. ఎందుకు? బడేబాయ్ చోటేబాయ్ ఒకటి కాబట్టి. మోదీ చెప్తాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఆట ఆడతాడు. రేవంత్ రెడ్డి కంప్లైంట్ ఇస్తాడు, మోడీ సంబంధించిన నిషేధం విధిస్తాడు. కాబట్టి ఈ 10 రోజులుగా బస్సు యాత్రలు సుమారు 5 ఉమ్మడి జిల్లాలలో వచ్చినటువంటి రెస్పాన్స్ ఏదైతే ఉందో, ఇవాళ నేను అడుగుతా ఉన్నా సార్, ఏబిఎన్ ద్వారా 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని వాళ్ళు అంటారని చెప్పేసి మీరు అంటారు. ఇవాళ మీకు 14 సీట్లు ఇస్తే 6 గ్యారెంటీలు మేము అమలు చేయమని చెప్పేసి మీరు హామీ ఇస్తా ఉన్నారా? ఇలా 14 సీట్లు మాకు ఇవ్వని అడుగుతా ఉన్నారు కదా. 14 సీట్లు ఇస్తే మీరు రైతు భరోసా ఇయ్యం, 14 సీట్లు ఇస్తే 500 బోనస్ ఇయ్యం రైతులకు, 14 సీట్లు ఇస్తే తులం బంగారం ఇయ్యం, 14 సీట్లు ఇస్తే విద్యార్థులకు 14 సీట్లు ఇస్తే ఇవాళ రైతు రుణమాఫీ చేయం, 14 సీట్లు ఇస్తే ఏదో నిరుద్యోగ భృతి ఇయ్యం, 14 సీట్లు ఇస్తే నిరుద్యోగ క్యాలెండర్లు ఇయ్యం. ఇవన్నీ మీరు ఏదైతే 6 గ్యారంటీలు 420 హామీలు ఏదైతే ఇచ్చిర్రో ఇవన్నీ మేము అమలు చేయమని చెప్పేసి ఇవాళ మీరు స్పష్టంగా చెప్తా ఉన్నారా? మరి మేము బీఆర్ఎస్ అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ 100కు 100% అమలు చేస్తామని చెప్తున్నారు కదా. 1 by 1 ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాము గ్యారంటీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నారు కదా. 140 రోజులు సార్ వాళ్ళు, నవీన్ గారు 140 రోజులు వాళ్ళ అధికారంలోకి వచ్చి 100 రోజులలో పూర్తి చేస్తామన్నటువంటి 6 గ్యారంటీలు 13 అంశాలు సార్. ఇలా మహిళలకు నెల ఇస్తామని 2500 ఎడిపోయినాయి సార్. తులం బంగారం గురించి వదిలిపెట్టండి. 2500 అయితే మీరు 100 రోజులు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది సార్ మీరు ఏమంటున్నారు సార్? ఇలా రుణమాఫీ సంబంధించి మీరు ఏం చెప్పారు సార్? మీ అభిమాన నాయకురాలు సోనియా గాంధీ జన్మదినం రోజు ఆగస్టు 15వ తేదీ లోపు రుణమాఫీ చేస్తామంటూ చెప్పారు కదా. అది ఎన్నో రోజులు లేదు కదా, ఎన్నో సంవత్సరాలు లేదు కదా. 9 సోనియా గాంధీ జన్మదినం నవీన్ గారు మొదటి ప్రయత్నం, తర్వాత డిసెంబర్ 31 అన్నారు, తర్వాత సంక్రాంతి అన్నారు, తర్వాత జనవరి 31 అన్నారు, తర్వాత మార్చి 15 అన్నారు. కొడంగల్లో మాట్లాడారు. సరే బాలరాజు గారు, నేను కాదు మీరు అవన్నీ మాట్లాడదాం. కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యల్ని ఎలా సమర్థించుకుంటారనేది. ఎందుకంటే మీరు విన్నారు కదా వ్యాఖ్యలు, మీరు విన్నారు కదా ఎలా ఇప్పుడు మీరు అన్నారు కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యల గురించి కానీ అందరినీ అన్ని అడుగుదాం. కానీ కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు ఎలా సమర్థించుకుంటారు అంటే కనీసం మనం నోటితో చెప్పడానికి కూడా రాకుండా మాట్లాడారు కదా, మీరు చూస్తుంటారు కదా ఇవాళ. సార్ ఇప్పుడు ఇవాళ మేము కూడా ఏబిఎన్ ద్వారా చెప్తా ఉన్నాం సార్. ఇలా చేనేత కార్మికులు ఉద్దేశించి నిరోధులు అమ్ముకోండి, పాపడాలు అమ్ముకోరని చెప్పేసి కుక్కలేక మాట్లాడతారని నేను అంటా ఉన్నా. గట్ట మాట్లాడొచ్చా? ఒక చేనేత కార్మికుల్ని మానవపాలు దెబ్బతీయొచ్చా సార్? నేను అడుగుతా ఉన్నా సార్ ఏబిఎన్ ద్వారా. తప్పా సార్? కేసీఆర్ గారు ఆవేదనతో అన్న మాటలు అవి, మంత్రి పట్టుకొని ఈ రాష్ట్రానికి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ ప్రజల మనోభావాన్ని ఈ ప్రజల హక్కుల్ని కాపాడుతున్నటువంటి ఒక మంత్రి పట్టుకొని రైతు బంధు రాలేదంటే వాటితో చెప్తూ కొట్టమని చెప్తారు. ఇదా సార్ రాజ్యాంగం ఇచ్చింది వీళ్ళకు? ఇదేనా సార్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన? నవీన్ గారు ఏబిఎన్ ద్వారా నేను ఆవేదనతో మాట్లాడుతా ఉన్నా సార్. ఇలా కేసీఆర్ గారి బస్సు యాత్ర కూడా, కేసీఆర్ గారి పోరుబాట యాత్ర అయితే రైతుల పోరుబాట యాత్ర ఉందో ఆవేదనతోటి, అయ్యో తెలంగాణ ఇన్ని కష్టాలు పడి తీసుకొచ్చినా కదా, రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు నోరు కట్టుకొని ఇన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కదా, ఈ 140 రోజులు రాకముందే కరెంట్ ఎట్లా బాయే, 140 రోజులు రాగానే నీళ్ళు ఎట్లా రాకుండా బాయే, బోర్లు ఎట్లా రాకుండా బాయే, సాగునీరు లేకుండా ఎట్లా బాయే, రైతు బంద్ ఎట్లా బందాయే, తులం బంగారం ఎడిపాయే, అదే విధంగా ఇలా మహిళలకు ఇస్తున్న కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎడిపాయే, సిఎంఆర్ఎఫ్ చెప్పులు రాకపాయే, ఇలా అన్ని రకాలుగా బాధపడుతున్న ప్రజలు. మహిళలకు ఇలా ఆసరా పింఛనని వీళ్ళు ఏం చెప్పారని మహిళలు కేసీఆర్ అట ముసలయ్యకు ముసలమ్మకు పంచాయతీ పెట్టినని మాట్లాడింది సార్. మరి ఇలా ముసలమ్మకు ముసలయ్యకు ఎందుకు 4000 ఇస్తారేమని అడుగుతా ఉన్నాం. మరి ఎందుకు పింఛన్ రావట్లేదు? నేను ఇచ్చిన 10,000 ఇచ్చినాం. బాలరాజు గారు అంటే సరే, ఇప్పుడు నేను సమాధానం చెప్పడం కాదు, ఎవరిని అడిగినా ఎన్నికల కోడ్ వచ్చింది కదా, ఎన్నికల కోడ్ రాకముందు గ్యారంటీల్లో మీరు చెప్పిన 13 అంశాల్లో కొన్ని అంశాలని నెరవేర్చారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ ముగియగానే మిగతా వాటిని నెరవేరుస్తామంటూ వారు చెప్తున్నారు. మేము పారిపోయే రకం కాదనే మాట్లాడుతున్నారు. ఇంకోటి, ఇప్పుడు ఈ మీరు అన్న రుణమాఫీ గురించి కూడా ఆగస్టు 15 లోపు చేస్తామని చెప్తున్నారు కదా. ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారంటే ఆగస్టు అంటే ఎన్నో సంవత్సరాలు కాదు కదా, కొద్ది నెలలే ఉంది కదా. నవీన్ గారు నేను ఏమంటున్నంటే
వారికి ఒక చట్టం అందరికీ చుట్టం కాదు సార్, చట్టం అందరికీ చట్టమే. ఇలా మా పార్టీ నాయకుడు సోషల్ మీడియా కన్వీనర్ ఏదైతే ఓయూలో కరెంటు బంద్ అయితే ఆ ఓయూలో నీళ్లు రావని చెప్పేసి ఒక చీఫ్ వార్డెన్ ఒక ప్రకటన చేస్తే గత ప్రకటన అని చెప్పేసి దాన్ని మాట్లాడుతూ సోషల్ మీడియాలో పెట్టినందుకు మా సోషల్ మీడియా కన్వీనర్ కిషాన్ గారిని అరెస్ట్ చేస్తారు. మరి ఇలా ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ ఒకవేళ కాంగ్రెస్ బీజేపీ ఒకటి కాకపోతే 100% ఎలా అమిత్ షా చేసినటువంటి ఈడియా ఏదైతే మార్కింగ్ చేసిండో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి అండి. ఇలా ఏబిఎందా చెప్తా ఉన్నా, ఇలా రేవంత్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రిని, తెలంగాణ సీఎంఓ నుంచి ఉంటది, తెలంగాణ డిజిటల్ మీడియా అని మాట్లాడుతారు కదా. ఇలా ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ కూడా, కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కూడా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ నుంచి ఏదైతే పోయిందో ఫార్వర్డ్ అయిందో ప్రతిది కూడా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ 100% రేవంత్ రెడ్డి కాదు. బాలరాజు గారు ఓ సింపుల్ చిన్న లాజిక్ మిస్ అవుతున్నట్టుండు. మరి బీఆర్ఎస్ హ్యాండిల్స్ లకించే అదే ఫేక్ లెటర్ ని తయారు చేసి చీఫ్ వార్డెన్ ది ముద్ర గుద్దిపించుకొని దొంగ స్టాంపులు తయారు చేసి మీరు చేసిన ఫేక్ లెటర్ కి సంబంధించిందని కేసీఆర్ గారిని అరెస్ట్ చేసేది ఉండే అంటున్నావు, అంతేనా? తెలంగాణ హ్యాండిల్ లో ఎవరో ఫోర్స్ చేస్తే ముఖ్యమంత్రి గారిని యాక్షన్ తీసుకోవాలని అంటున్నావు కదా. మరి నిన్న జరిగిన దానికి కేసీఆర్ గారిని లోపల పంపించేది ఉండే అంటున్నావు, అంతేనా నీ లెక్క? కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ఎన్నికల కమిషన్ నేను చెప్తున్నా, కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేస్తే వెంటనే ఎందుకు ఎలక్షన్ కమిషన్ స్పందించింది అనేది ఒకరు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? కానీ ఇది జరగదు. 100% మోడీ రేవంత్ రెడ్డి ఒక్కటే. కాంగ్రెస్ పార్టీ గూటిలో ఉన్నటువంటి గాడ్సే ఇలా రేవంత్ రెడ్డి 100% చెప్తాను నేను, 100% చెప్తాను నేను. కాబట్టి 100% ఇలా మోడీ మరియు అదేవిధంగా రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా ఇది రిజర్వేషన్ డ్రామా. ఒకటి మాకు తప్పుడు కేసులు మా మీద పెట్టించుకోవడం. ఒక సెకండ్ తప్పుడు కేసులు వాళ్ళు పెట్టుడు వాళ్ళకి అలవాటేమో, కానీ తప్పుడు కేసుల బారిన పడడము, మమ్మల్ని హింసించిపించుకోవడము, అయినా మొక్కవని దీక్షతోటి ప్రజల కోసం కొట్లాడడం మా కొత్త ఏం కాదు. మేము కొట్లాడుతూనే ఉంటాం. వాళ్ళ అధికారంలో కేసీఆర్ గారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని వారు అడుగుతారు. అరే కంప్లైంట్ ఇస్తే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని ఉంటది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని ఉంటది. అందులో పార్ట్ 1 జనరల్ కాండక్ట్, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడొద్దు, ఒక వ్యక్తినే సూటిగా పట్టుకొని వ్యక్తిని తిట్టాల్సినటువంటి ఉంటుందా? జనరల్ థర్డ్ పార్టీలకి ఇచ్చేటటువంటి స్పీచెస్ ఏంటివి? ఒక వ్యక్తిని పట్టుకొని ఏమంటారు పీక కొరికేస్తాము, చంపేసేస్తాము, మిమ్మల్ని బతకనేయము, రోడ్ల మీద తిరగము, సౌటలు వీళ్ళకి నీళ్ళ గురించి ఏం తెలుసు అనేటటువంటి వ్యవస్థలు పాలసీల గురించి నువ్వు మాట్లాడు. కానీ పర్సనల్ గా మరి ఒక వ్యక్తిని సూటిగా పెట్టి మాట్లాడేటప్పుడు ఫిర్యాదు చేస్తే ఎవరైనా ఆ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో ఉండేటటువంటి జనరల్ కోడ్ కింద వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటారు. మా మీద అట్లాంటివి నిన్నే వ్యక్తిగతంగా అంటే మా మీద కూడా చర్యలు తీసుకుంటారు. కానీ ఎవడో ఎగరేసిన డ్రోన్ కి ఎంపీ అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని తప్పుడు కేసులో ఇరికించి జైలు పంపించినటువంటి ఈ దుర్మార్గులు ఈ రోజు వచ్చేసి సూక్తులు మాట్లాడుతూ ఉన్నారు. ఎవడో ఎగరేసినటువంటి డ్రోన్ కేసులో ఆ రోజు ఉన్నటువంటి ఎంపీ గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఈ రోజు ముఖ్యమంత్రి గారిని జైలు పంపించినటువంటి చీకటి చరిత్ర గుర్తు చేస్తా ఉన్నా. మేము మీ లెక్క మాట్లాడుతున్న వీరి మీద గానీ ఈ మాటలు గానీ ఈ బూతులు గానీ ఇవన్నీ ఎందుకు ఎలక్షన్ కమిషన్ వినపడట్లేదు? వారి చేతిలో పనిచేస్తుందా? అందుకనే నా మీద చర్యలు ఉంటాయి కానీ వారి మీద ఎందుకు చర్యలు ఉండవు అనేది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా భారతీయ జనతా పార్టీ ఏది చెప్తే చేస్తా అనే నిజంగా బాలరాజు గారు మాట్లాడినాడు. అది కరెక్ట్ కాదు. మీరు ఎవరైతే ఇప్పుడు బాలరాజు గారు ఏమంటారు, కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. ఈ ఓవరాల్ గా మీరే ఉన్నారు అంతే. అది మేము ఎవరేం కాదు, మేము ప్రజల మనసులము, ప్రజలకు సంబంధించిన మా పార్టీకి ఉంటుంది తప్ప మాకు వీళ్ళతోటో వాళ్ళతోటో కంటగాల్సిన అవసరం లేదు, వాళ్ళ చేసి ముందుకు పోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా కూడా టార్గెట్ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ప్రజలలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆదరణ ఉన్నది కనుకనే ఇద్దరు కలిసి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు ఎవరు నమ్మడం లేదు. అదొక అంశం. రెండో అంశం ఏంటిదంటే ఇప్పుడు ఎవరైతే ఫిర్యాదు చేస్తారో భాష కోసం మాట్లాడినప్పుడు, ఈ భాష కోసం ఎన్నికల్లో మనం చెప్తే సూక్తులు అవుతాయి, కానీ ఎన్నికలలో ఆ పరిధి దాటిపోయింది. ఆ పరిధి నువ్వెంత తిట్టినావు గొప్పగా, నేనెంత తిట్టినా, నేనెంత చెడ్డగా మాట్లాడినా, నువ్వెంత చెడ్డ, దానికి గ్రేడ్స్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ABCD గ్రేడ్లు పెంచుతూ ఉన్నారు. ఆ భాష అనేది ఒక పద్ధతిలో మనం చూసినాం, చిన్నప్పుడు చూసినాము. నువ్వేం చేయదలుచుకున్నావు, ప్రజలకు ఏం చెప్తావు, నీ ఎజెండా ఏంటిది, ప్రజల నుంచి నువ్వు వేరపాటు అది ఇస్తానని మేము ఇస్తామని చెప్పి వ్యక్తిగతంగా తిట్టకూడదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉంటాయి, రేపు ఉంటాయి. కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎవరైతే పట్టించుకుంటారో, ఎవరు అడ్డవుతారో వారు ఫిర్యాదు చేసిన మేరకు ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ అవుతుంది. రేపు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినా కూడా అప్లై చేసుకోవచ్చు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడినా చేయొచ్చు. ఎలక్షన్ కమిషన్ అకార్డింగ్ టు ది లా వాళ్ళు ఏది చేయాల్సిందో వాళ్ళు చేస్తారు. కానీ ఏది చేసినా కూడా
ఎక్కడ చీమ చుట్టుకున్నా కూడా అది భారతీయ జనతా పార్టీ, ఎక్కడ ఎవరి దాడి జరిగినా అది భారతీయ జనతా పార్టీ. లేదంటే వాళ్ళిద్దరు ఆయన మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన కూడా చర్య తీసుకోలేదు కనుక కాంగ్రెస్ బీజేపీ ఒకటే, లేదు బీఆర్ఎస్ మన మొదలు లేదు, వాళ్ళిద్దరు ఒకటే, వాళ్ళు పెద్దన్న కాబట్టి ఇవన్నీ కూడా యువక దంపడు వినపరిచినాలు విని 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 ప్రజలంతా కూడా వెక్స్ అయిపోయినారు. భారతీయ జనతా పార్టీ ఈ 10 సంవత్సరాల్లో ఇచ్చిన పాలన, నరేంద్ర మోడీ యొక్క చిత్తశుద్ధి, వారి యొక్క సమయము, వారి ఏదైతే వారి యొక్క విజనరీగా పోతున్నారో దాన్ని ప్రజలంతా కూడా యాక్సెప్ట్ చేసినారు. కాబట్టి వీళ్ళ యొక్క ఆలోచన ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలంతా కూడా చూస్తున్నారు. ఈ యొక్క అనుబంధాలు, ఈ బంధాలు ఇప్పటికైనా మానేయండి అని చెప్పని నేను చెప్తున్నాను. సరే, ఏం క్లారిటీ ఇస్తారు వీడియో విషయంలో, నోటీసుల విషయంలో మాట్లాడతారు? ఒకటి నవీన్ గారు కొంచెం మధ్యలో ఎవరు మాట్లాడుకుంటుంటారు, 2 నిమిషాలలో చెప్తా. కాగ నివేదికలలో అవకతవకలు వచ్చినాయి, పెద్ద కుంభకోణాలు అయిపోతున్నాయి, ఆధారాలు మొత్తం నా టేబుల్ మీద ఉన్నాయి, వీళ్ళ సంగతి ఏందో చూస్తా అని చెప్పినటువంటి ప్రధానమంత్రి గారు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కుంభకోణాలు జరుగుతుంటే చిత్తు కాగితం ఇవ్వలే బీఆర్ఎస్ పార్టీకి. చిత్తు కాగితం 10 ఏళ్ళ చిత్తు కాగితం ఇవ్వలే. కాగితమ్మకి ఇచ్చింది కూడా యాక్సిడెంటల్గా వచ్చింది, ఆమ్ ఆద్మీ పార్టీకి ఇస్తే ఈమె తేలింది అంతే తప్ప బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటివరకు చిత్తు కాగితం ఇచ్చినటువంటి చరిత్ర బీజేపీకి లేదు. ఇది పాయింట్ నెంబర్ 1. తప్పుడు కేసులని ఎవడో ఎగిరేసినటువంటి డ్రోన్ కేసులలో కూడా వీళ్ళు కింద అధికారంలో ఉంటున్నప్పుడు ఆ రోజు ఎంపీ అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టినటువంటి చీకటి దినాలు నేను ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇది కూడా చేసే పక్కనే అండి. ఈ రోజు వాళ్ళ అధికారం కోల్పోయారు కాబట్టి పైన ఉంటున్నటువంటి వీళ్ళ మిత్ర బృందము లేనటువంటి కేసులలో రేవంత్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు. ఏడ లాక్కినా ఉందో నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జనరల్గా ఇప్పుడు మీరే ఉన్నారు, మీ పేరు మీద ఎవడో అకౌంట్ క్రియేట్ చేసేసి ఇంకెవరైనా మహిళ మీద అసభ్యంగా వ్యవహరించింది అనుకోండి, ఆన్లైన్లో వచ్చి నీ పేరు ఉంది కాబట్టి నీ ఇంటికాడికి వచ్చి నేను పట్టుకొని వెళ్ళిపోతారా పోలీసు వాళ్ళు? లేకపోతే నీకే నోటీస్ ఇచ్చి జవాబు చెప్పంటారా? చట్టం ఇట్లుండదు. చట్టం ఎట్లుంటుంది అంటే ఇంటర్నెట్లో సపోజ్ పోస్ట్ అయ్యింది, ఆ పోస్ట్కి సంబంధించినటువంటి యూఆర్ఎల్ అంటారు, ఫస్ట్ లింక్ ఉంటుందిగా, ఆ యూఆర్ఎల్ని పట్టుకొని ఆ కంపెనీలకి ఏదో ఫేస్బుక్ అయితే ఫేస్బుక్కి, ట్విట్టర్ అయితే ట్విట్టర్కి, ఇన్స్టా అయితే ఇన్స్టాగ్రామ్కి, వాళ్ళ లీగల్ సెల్కి వీళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటారు పర్టికులర్ డిపార్ట్మెంట్కి నుంచి. అప్పుడు వాళ్ళు ఐపీ అడ్రస్లు ఇస్తారు, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్లు ఇస్తారు. ఐపీ అడ్రస్లు ఇస్తే అది ఏ నెట్వర్క్, అది ఎవడు వాడిండో, ఏ డివైస్లకించి వాడిండో ఆధారం దొరుకుతుంది. ఏ డివైస్లకించి అంటే ఇప్పుడు నేను నా ఫోన్లకించి పెట్టినా అనుకోండి, నవీన్ పేరు పెట్టినా ఎవరి పేరు పెట్టినా ఈ ఫోన్లకించి అది పోస్ట్ అయింది కాబట్టి ఈ ఫోన్ కాడికి వస్తుంది. ఈ ఫోన్ ఎవరి పేరు మీద ఉంది అనేది అప్పుడు తెలిసిన తర్వాత ఏడికించి పెట్టిండో తెలిసిపోతుంది. అప్పుడు వాడిని పట్టుకొని నోటీస్ ఇస్తారు. సో ఈ ప్రొసీజర్లా ఎవరో పెట్టినటువంటిది ముఖ్యమంత్రి గారి డివైస్లకించి గిట్ట పెట్టినట్టు ఉందా? తెలంగాణ కాంగ్రెస్ హ్యాండిల్లకించి పోస్ట్ అయింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఇస్తున్నామనంటే నువ్వు చట్టాన్ని కూడా ఫాలో కాకుండా డైరెక్ట్ వచ్చి నోటీసులు, మరి ఈ రోజు ఉంటున్నటువంటి ముఖ్యమంత్రి గారికి లేనటువంటి తప్పుడు కేసులలో మీరు ఇచ్చేటటువంటి దాన్ని ఏం చెప్పాలి? ఎవడో ఎదురైనటువంటి డ్రోన్ కేసులు పెట్టినటువంటి కిందోన్కి, ఎవడో పెట్టినటువంటి పోస్ట్కి నోటీసులు ఇచ్చేటటువంటి బీజేపీకి తేడా ఏమన్నా ఉందా? మీ ఇద్దరు ఒకటి కాదని ఎట్లా చెప్తారు చెప్పురి? మీ ఇద్దరు ఏంటంటే కింద అధికారంలో లేడు కాబట్టి ఇప్పుడు నీకు ఇచ్చిండు బాధ్యత. సార్ మనం సతాయం చేస్తుండు, రేపు పొద్దున బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు మీ కుట్ర మా కుట్ర ఇద్దరికి చెప్తుండు, నేను కూడా రాజ్యాంగాన్ని మార్చాల్సిందని పేపర్లో చెప్పినా మరి మన ఇద్దరిది తేటతలం అయితట్లేదు సార్, కొంచెం నోరు మూపి అని చెప్పి అన్నట్టుండు. ఇక ఢిల్లీ పోలీసులకి దింపి నోటీసులు లేగానే మేము ఏదో జంకిపోతాం బెంకిపోతాం, ఇక రేపు పొద్దున కానే కాదని కేసీఆర్ గారు అన్నారు కదా రాజ్యాంగాన్ని మార్చాలి. ఏందండి ఇది అన్నడా లేదా? రాజ్యాంగాన్ని మార్చాలి. ఎన్ని సంవత్సరాలు అయింది రాజ్యాంగం? వీళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పేది 2 కథ ఒకటే కదా. కామన్ ఎజెండా తోటి నడిచేటటువంటి మీరు, అన్నదమ్ముల లెక్క కలిసి ఉండేటటువంటి మీరు తప్పుడు కేసులు ఆ రోజు ఎంపీ లెక్క పిసిసి అధ్యక్షుడు లెక్క ఉంటున్నటువంటి ఆయన మీద ఆ రోజు ఎట్లా తప్పుడు కేసులు పెట్టిర్రో ఈ రోజు పైన పవర్ ఉంది కాబట్టి వేరే రాష్ట్రం పోలీసు కాదు, కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ కింద ఉన్న ఢిల్లీ ఎందుకు చేస్తున్నారు? తెలుసుకోవాల్సింది అంటే జనాలకి కాదు కదా పోలీసే. వాళ్ళు మనకి ఇప్పుడు ఏమైతుంది ఏం చేస్తుంది విచారణ తేడమైతే నిలబడతాం దోషులుగా ఆ విచారణ జరగనియండి. బాలరాజు గారు కామన్ ఎజెండాతో పనిచేస్తున్నారంట బీజేపీ బీఆర్ఎస్, అందుకనే గతంలో కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు బీజేపీ నేతలు మాట్లాడుతున్నాయి, మొత్తం చూస్తుంటే కామన్ ఎజెండాతో పనిచేస్తున్నారని చెప్తున్నారు. గతంలో కేసీఆర్ గారు కూడా వ్యాఖ్యలు చేశారు కదా అదే రకంగా, ఆ విషయాన్ని కోట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రధానంగా నవీన్ గారు మన అసెంబ్లీ ఎలక్షన్ లో చేసిన ప్రచారం కూడా అదే కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారం. ఇలా పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ముస్లిం మైనార్టీలు అంతా కూడా బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారు కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ ని చెల్లజెదరి చేయాలనే ఆలోచనతోటి ఎలా చేస్తున్న కుటిలన్నితో చేస్తున్నటువంటి ఆరోపణ తప్ప ఆరోపణ అవాస్తవం అని తేలిపోయిందని చెప్తా ఉన్నాను నేను. మొదటి పాయింట్.
రెండో పాయింట్ ఇవాళ వీళ్ళు బీసీ రిజర్వేషన్ల గురించి ఓబీసీ గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. అయ్యా 1953లో కాకా కాలేకర్ కమిషన్ ఎవరి ప్రభుత్వంలో ఏర్పడదయా? జనవరిలో ఏర్పడినటువంటి కాకా కాలేకర్ కమిషన్ 1953లో 1955లో మార్చిలో రిపోర్ట్ ఇచ్చింది. మరి ఎందుకు దాన్ని అమలు చేయలేకపోయారయ్యా? మండల్ కమిషన్ 1979లో ఏర్పడితే 1990లో అమలుకు వచ్చేసింది. మరి ఎవరైనా కారణం దీనికి? ఈ 70 ఏళ్లలో ఎవరున్నాయో అధికారంలో? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇలా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రిజర్వేషన్ల మీద రాహుల్ గాంధీ పార్లమెంట్ లో చేసిన ప్రసంగం ఏందయ్యా? వ్యతిరేకంగా మాట్లాడు ఓబీసీ రిజర్వేషన్ల మీద రాహుల్ గాంధీ ఆ రోజు ప్రసంగాలు తీయమంటే తీయలేమా? నేనేమంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసిన ఎవరు? బాలాజీ గారు లైవ్ మీరు మాట్లాడుతున్న మండల్ కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా బీజేపీ కొట్లాడింది, వాళ్ళ బ్రదర్స్ మీరు కూడా కొట్లాడుతున్నారు. ఓబీసీ రిజర్వేషన్స్ ని కేంద్ర కొలువులో ఇంప్లిమెంట్ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? జవాబు మాట్లాడియండి. నవీన్ గారు మీరు రిజర్వేషన్స్ కొల్లగొట్టేటటువంటి కుట్ర చేస్తున్న బీజేపీకి మద్దతు, కాకపోతే బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు కొట్లాడలేరు? సందర్భం వేరు. మీరు రాజ్యాంగాన్ని కుల్లబరిచేటటువంటి స్టేట్మెంట్స్ మీరు అడాప్ట్ చేసుకొని గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడిండ్రు? ప్రజల అవసరాల మేరకే సవాళ్ళు జరుగుతాయి తప్ప రాజ్యాంగం ఇప్పుడు కూడా అంటారు ప్రజల అవసరం ఏంటిది? రాజ్యాంగం మారాలంట. మరి రిజర్వేషన్ పోవాలని ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అడుగుతున్నారండి. కాంగ్రెస్ ఒకటని చెప్పి బీజేపీ కాంగ్రెస్ ఒకటని తేలిపోతా ఉంది. రిజర్వేషన్ కల్పించింది మేము 10 సంవత్సరాల నుంచి. అసలు బీజేపీ క్యాస్ట్ సెన్సస్ ఎందుకు చేయలేదు? ప్రచారం పట్ల కేసీఆర్ గారు బస్సు యాత్రలో మహాబాద్ లో 1,00,000 మంది జనం మహాబాద్ రోడ్డు పైకి వచ్చినారు. కేసీఆర్ గారి యొక్క పరిపాలన లేకపోవడం వల్ల ఈ తెలంగాణ 1,00,000 మంది సాధ్యం ఎలా అవుతుంది? ఇంటర్నెట్ ఎడిట్లు అది కూడా పెట్టిన మేము కౌంటర్ దానికి. ఇంటర్నెట్ లో ఉన్న జనాలని కాపీ కొట్టి ఎడిట్లు కొట్టుకొని నింపుకురు. ఇది ఫేక్ సర్టిఫికెట్లు ఎడిట్ జనాలు. పరిస్థితి ఎంత ఘోరం అయిపోయిందంటే అంత ఘోరం. మాట్లాడియాలి కదా. ఏమంటే సార్ ఇవాళ జనంలో కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల పట్ల 10 సంవత్సరాల మంది రైతుల నెత్తి మీద ఉన్న రుణాలని స్వాతంత్ర దినోత్సవం రోజు అంతకంటే ముందే రైతులని రుణ విముక్తులను చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. తట్టుకోలేక భువనగిరిలోనైనా, నల్లగొండలోనైనా, మహబూబ్ నగర్ లోనైనా, నాగర్ కర్నూలులోనైనా, వరంగల్ లోనైనా తండోపతండాలుగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి కేసీఆర్ గారు ప్రజలలో తిరిగితే మా ఆటలు సాగవని చెప్పేసి అలా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి నేను ఇస్తా నువ్వు చర్య తీసుకొని చెప్పేసి భారతీయ అదే చెప్తున్నారు కదా ముందు నుంచి. కాదండి, కేసీఆర్ గారు మాట్లాడిన భాష గురించి వారు కంప్లైంట్ చేసినప్పుడు మీకు అవకాశం ఉంటుంది. మీరు కంప్లైంట్ చేస్తే పరిశీలించిన తర్వాత అది వాస్తవం ఎంతవరకు ఉంటుంది దగ్గరగా చూసిన తర్వాత ఎవరి మీద చర్యలు ఉంటాయనేది కదా చెప్పేది. ఎవరి మీద చర్యలు తీసుకోకుండా ఎందుకు ఉంటుంది ఎలక్షన్ కమిషన్? మీరు విన్నారా భాష? మీరు ఇంతకు ముందు అదే మాట్లాడుతున్నారు. మీరు చదవండి పేపర్లో. మాట్లాడడానికి కుదరట్లేదు కాబట్టి చెప్పలేకపోతున్నాం. నేనేమంటున్నంటే నవీన్ గారు, నేనేమంటున్నంటే కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడింది, కాంగ్రెస్ పార్టీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి, ఫేస్బుక్ హ్యాండిల్ నుంచి సమాజం చూస్తా ఉంది. కాబట్టి ఎలక్షన్ లో కష్టంగా ఎలక్షన్ కమిషన్ వివరణ ఇవ్వండి అని చెప్పి అడుగుతా మీకు తెలుగు రాదు, మీకు తెలుగు అర్థం కాదని చెప్పి రాసిండు ఆయన. సరే, తెలంగాణలో దేనికోసం ఏదేమున్నా ఈ రోజు బాధ్యతగా మనం జనాల మధ్యలో కొట్టినప్పుడు దాంతో మీ పని అయిపోయింది, మిమ్మల్ని చూసే ముచ్చటే లేదు. కుమార్ గారు కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. భారతీయ జనతా పార్టీ కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి.